నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. రాష్ట్రంలో ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి. కరువు కోరలు చాస్తోంది. రైతన్నలు సాగునీరు లేక పంటలు ఎండిపోతుంటే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కానీ మన ఇంద్రవెల్లి ఇంద్రుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్కి మాత్రం ఈ కరువు ఒక అద్భుతమైన అవకాశంలా కనిపించినట్టుంది. అవును, సాగునీటి ప్రాజెక్టుల పేరుతో తెలంగాణలో ఒక సరికొత్త అత్యంత భారీ దోపిడీకి తెరలేచిందనే వార్తలు ఇప్పుడు గాంధీ భవన్ వరకు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక్క ఇటుక పేర్చలేదు, తట్టెడు మట్టి ఎత్తలేదు, కనీసం ఒక్క కొత్త ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా చేయలేదు. కానీ కేవలం ఒకే ఒక్క కలం పోటుతో ఏకంగా 35,000 కోట్ల రూపాయల అంచనా వ్యయాన్ని పెంచేస్తూ రేవంత్ రెడ్డి క్యాబినెట్ సీక్రెట్గా జీవోలకు ఆమోదముద్ర వేసేసింది. ఎల్నినో కరువును అడ్డు పెట్టుకొని కాంట్రాక్టర్ల జేబులు నింపి కమిషన్ల పండగ చేసుకోవడానికే ఈ ప్లాన్ వేశారా? ఎక్కడ ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తే కేసీఆర్కి పేరొస్తుందోనని రైతులను కావాలనే క్షోభ పెడుతున్నారా? ఈ పక్కా స్కెచ్ వెనకున్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. శుక్రవారం రోజు కేబినెట్ మీటింగ్ అనగానే జనాలంతా అబ్బా కరువు వచ్చింది, రుణమాఫీ పైనో లేక రైతు భరోసా పైనో ఏమైనా కీలక నిర్ణయం తీసుకుంటారేమో అని ఆశగా చూశారు. కానీ రేవంత్ రెడ్డి భలే మైండ్ గేమ్ ఆడారు. ఒకే మీటింగ్లో 2 పెద్ద బాంబులు పేల్చారు. ఒకటి, ధరణి పోర్టల్ మీద స్పెషల్ ఎంక్వైరీ టీం వేస్తున్నాం అని అనౌన్స్ చేశారు. రెండోది, గప్చుప్గా 4 ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని 35,000 కోట్లు పెంచేశారు. ఇక్కడే పొలిటికల్ అనలిస్టులు నవ్వుకుంటున్నారు. ఈ ధరణిపై ఎంక్వైరీ అనేది కేవలం ఒక డైవర్షన్ పాలిటిక్స్. మీడియా, ప్రతిపక్షాలు, జనాలు అంతా ధరణిపై చర్చించుకుంటూ బిజీగా ఉంటే వెనక సీక్రెట్గా ఈ 35,000 కోట్ల కమిషన్ల ఫైలుపై సంతకాలు పెట్టేయొచ్చు అనేది కూటమి తరహా కాంగ్రెస్ మార్క్ స్కెచ్. అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో ఒక్క కొత్త ప్రాజెక్ట్ అయినా కట్టారా అంటే అది లేదు. ఉన్న ప్రాజెక్టుల మెయింటెనెన్స్ని గాలికి వదిలేశారు. కానీ అంచనాలు పెంచడంలో మాత్రం బుల్లెట్ కంటే వేగంగా దూసుకుపోతున్నారు. నిజానికి నీటిపారుదల శాఖ ఇచ్చిన రిపోర్టు ప్రకారం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదించిన వ్యయం కంటే ఏకంగా 1,26,960 కోట్ల అదనపు వ్యయాన్ని ప్రతిపాదించారట. కానీ అంతా ఒకేసారి పెంచితే జనాలు తరిమి కొడతారని భయపడి ప్రస్తుతానికి కేవలం 4 ప్రాజెక్టులను మాత్రమే టార్గెట్ చేశారు. ఆ లెక్కలు చూస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం రైతుల కోసం కేసీఆర్ 13,058 కోట్లతో దీన్ని ప్రారంభిస్తే రేవంత్ సర్కార్ ఏకంగా 48% వ్యయాన్ని పెంచి 19,325 కోట్లకు చేర్చింది. పనులు మాత్రం అంగుళం కూడా కదలలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల 2015లో 35,250 కోట్లతో మొదలై ఇప్పటికే 55,086 కోట్లకు చేరింది. ఇప్పుడు మిగిలిన పనులకంటూ మరో 40,600 కోట్లు కావాలంటున్నారు. ఇందులో విచిత్రం ఏంటంటే కేవలం 4 ప్యాకేజీలకే రాత్రికి రాత్రే 2,351 కోట్లు పెంచేశారు. నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, దీని అంచనా వ్యయం 4,725 కోట్లకు చేరింది. ఇందులో కామెడీ ఏంటంటే కేవలం భూసేకరణ కోసమే 1,197 కోట్లట. అంటే కొడంగల్లో భూముల రేట్లు అంతలా పెంచేసి ఎవరికి లాభం చేకూరుస్తున్నారో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ 4,500 కోట్ల రూపాయల ప్రాజెక్టును 6,000 కోట్లు చేసి ఇప్పుడు ఏకంగా 12,000 కోట్లకు పెంచేసేందుకు స్కెచ్ వేశారు. ఇక్కడ అసలు మర్మం ఏంటో తెలుసా? తెలంగాణలో నీటిని వినియోగించుకునే అన్ని అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇవ్వచ్చు. కానీ రేవంత్ రెడ్డికి ఒకటే భయం. ఇప్పుడు గనక నీళ్లు వదిలితే క్రెడిట్ అంతా కేసీఆర్కే వెళుతుంది. గులాబీ బాస్కే మళ్లీ జై కొడతారని రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడ కేసీఆర్కు మంచి పేరు వస్తుందోనని ఉన్న ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లకుండా నత్తనడకన నడిపిస్తున్నారు. పైగా అధికారులు చెప్పే సన్నాయి నొక్కులు వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ధరలు పెరిగిపోయాయి సార్, జీఎస్టీ భారం పెరిగింది సార్, డిజైన్లు మార్చాలి సార్ అంటూ కథలు చెప్తున్నారు. పనులు జరిగితే కదా ధరలు పెరిగేది. క్షేత్రస్థాయిలో మట్టి తట్ట కూడా కదలకుండా కేవలం కాగితాల మీద అంచనాలు పెంచుకుంటూ పోవడం వెనక కొత్త కమిషన్ల దందా ఉందనేది ఓపెన్ సీక్రెట్. గత ప్రభుత్వ అవినీతిని ఎండగడతామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు తానే ఒక సరికొత్త అవినీతి రహదారిని నిర్మించుకుంటోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు, ప్రతి విషయానికి శ్వేతపత్రాలు విడుదల చేసే మీ ప్రభుత్వం మరి ఈ సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై ఎందుకు సైలెంట్గా ఉంది? కరువుతో రైతులు అల్లాడుతుంటే ప్రతి ప్యాకేజీకి సంబంధించిన లెక్కలను బహిరంగంగా ఎందుకు వెల్లడించడం లేదు? ధరల పెరుగుదలే కారణమైతే ఆ వివరాలను ప్రజల ముందు పెట్టడానికి భయం ఎందుకు?
గతంలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ అంటేనే దోపిడీ అన్న మీ నోటితోనే ఇప్పుడు ఒక్క పని చేయకుండానే 35,000 కోట్లు పెంచేయడాన్ని ఏమనాలి? ఇది కమిషన్ల దందా కాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కరువును అడ్డు పెట్టుకొని కాంట్రాక్టర్లతో ఆడుతున్న ఈ పొలిటికల్ గేమ్లో నష్టపోతోంది మాత్రం అమాయక తెలంగాణ రైతాంగమే. ఈ అంచనాల పెంపు వెనకున్న అసలు రహస్యం త్వరలోనే బయటపడక మానదు. మరి సాగునీటి ప్రాజెక్టుల వ్యయాన్ని 35,000 కోట్లు పెంచిన రేవంత్ సర్కార్ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా మాకు తెలియజేయండి. ఇక ఈ విశ్లేషణ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.